జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. మనకి లదాఖ్ సోలో బైక్ రైడ్లో వచ్చేసి ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇండియా చైనా బార్డర్, పాంగాంగ్ లేక్ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వచ్చిన. ఇంక ఇప్పుడు నేనైతే ఒక లదాఖ్ సోలో బైక్ రైడర్గా అయితే ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన. మనకి ప్రాజెక్ట్ హెచ్ ఏంటంటే హైదరాబాద్ సంబంధించిన బ్యూటిఫుల్ ప్లేసెస్, ఇంకా మంచి టూరిజం ప్లేసెస్, మంచి వ్యూ ఉన్న ప్లేసెస్ అయితే ఈ ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్తో అయితే చూపిస్తున్నా. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అయితే చూడండి, ప్రాజెక్ట్ హెచ్ అని చెప్పేసి అయితే ప్లేలిస్ట్ ఉంటుంది. ఇంకా దాంట్లో అయితే ఇంకా మన హైదరాబాద్ ఫేమస్ వీడియోస్ అయితే ఉంటాయి. రైట్ నౌ ఇంక ఇప్పుడు మనం అయితే నెహ్రూ జూ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా ఎంట్రీ నుంచి లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇంకా మనకి టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఇంకా పెద్దోళ్ళకైతే 100 రూపీస్ ఉంది, పిల్లలకైతే 50 రూపీస్ ఉంది. ఇంకా మనం ఏదైనా స్టిల్ కెమెరా తీసుకొచ్చుకొని ఇంకా యానిమల్స్ని ఫోటో తీసుకోవాలనుకుంటే ఆ కెమెరాకి 150 రూపీస్. ఇంకా మీరు ఏదైనా వీడియో కెమెరాతో ఇంకా వీడియో తీసుకోవాలనుకుంటే ఇంకా అదైతే 2500 రూపీస్. ఇంకా మూవీ కెమెరా తీసుకొచ్చుకుంటే ఇంకా 10,000 రూపీస్. ఇంకా మీరు ఏదైనా లగేజ్ తీసుకొచ్చుకుంటే ఇంకా ఇక్కడ లగేజ్ అయితే మనం ఇంకా లాకర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఒక 30 రూపీస్ ఇచ్చేస్తే ఇంకా మనకి ఇంకా సేఫ్గా మన లగేజ్ అయితే ఇక్కడ భద్రపరచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనమైతే ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా జూ లోపలికి వెళ్ళి ఇంకా మనకి ఏమేమి యానిమల్స్ ఉన్నాయో ఇంకా తొందర చూసేద్దాం మనం. ఇంకా మనం జూ పార్క్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా ఈ మ్యాప్ చూసి అయితే మనం అయితే ఇంకా మొత్తం అయితే ఫాలో అవచ్చు అనమాట. ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి ఇంకా ఏంటనేది అయితే మొత్తం అయితే ఇందులో తెలుసుకోవచ్చు. ఒకసారి అయితే మ్యాప్ చూసుకొని అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే మూవ్ అవ్వండి. మనకి ఇక్కడైతే బ్యాటరీ వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి, బ్యాటరీ బగ్గీస్. ఇంకా మీలో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇంకా నడవలేకుండా ఉండే ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఇంకా ఈ బ్యాటరీ వెహికల్స్లో అయితే వెళ్ళొచ్చు చూడండి. ఇంకా ఇక్కడ రేట్స్ ఎలాగున్నాయో చూద్దాం ఒకసారి. ఇంకా మనం ఈ బ్యాటరీ కార్లో తిరుగుతూ రైడ్ చేయాలనుకుంటే పిల్లలకైతే 70 రూపీస్ ఉంది, ఇంకా పెద్దోళ్ళకైతే 120 రూపీస్ ఉంది. ఇంకా మనకేంటంటే ఈ బ్యాటరీ వెహికల్లో అయితే ఇంకా మొత్తం వాళ్ళైతే ఇంకా తిప్పుకుంటూ చూపిస్తారు అనమాట. ఇంకా మనం దాంట్లో కూర్చొని అయితే అన్ని యానిమల్స్ని అయితే చూడొచ్చు. ఇంకా లోపలికి రాగానే మనకైతే ఒక క్యాంటీన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా స్టార్టింగ్లో అయితే ఒక క్యాంటీన్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా మీరైతే ఇక్కడ సైకిల్ కూడా రెంట్కి అయితే తీసుకోవచ్చు. ఇంకా సైకిల్కి అయితే డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్ అంట. నార్మల్ సైకిల్ అయితే 1 అవర్ 120 రూపీస్, బ్యాటరీ సైకిల్ అయితే 150 రూపీస్ అంట. నో క్యాన్సిలేషన్ ఛార్జెస్ అని చెప్పేసి ఉంది. మీరు 5 to 10 మినిట్స్ తీసుకున్నా కూడా ఇంకా మినిమం 1 అవర్ ఛార్జెస్ అయితే పే చేయాలన్నమాట. టాయ్ ట్రైన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా మీలో ఎవరైనా ఇంకా ఫ్యామిలీతో పిల్లలతో వచ్చిరనుకోండి, ఇంకా మీ పిల్లల్ని అయితే ఖచ్చితంగా ఈ టాయ్ ట్రైన్ మీద అయితే ఒక రైడ్ అయితే చేపియండి. ఇంకా మనం ఫస్ట్ జూ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వస్తాం కదా, ఇంకా లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళండి. ఇంకా లెఫ్ట్ లోపలికి వెళ్ళంగానే ఇంకా మనకి ఫిష్ యాక్వేరియం అయితే ఉంది. ఇంకా ఒకసారి యాక్వేరియం లోపలికి అయితే ఇంకా వెళ్దాం పదండి. ఇంకా లోపల చూసుకుంటే మనకి చూడండి చాలా డిఫరెంట్ ఫిష్లు అయితే ఉన్నాయి ఇంకా మనకి ఈ ఫిష్ యాక్వేరియంలో. ఇంకా దాదాపు ఒక ఇక్కడైతే మొత్తం యాక్వేరియం చూసుకుంటే ఒక 15 అయితే ఉన్నాయి. ఇంకా ఈ 15 యాక్వేరియంస్ అయితే ఇంకా మీరైతే మిస్ అవ్వద్దు. సో ఇంకా అన్నీ అయితే ఇంకా కంప్లీట్గా చూడండి. మనం జూ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే తాబేలు గాడు కనిపిస్తాడు, టాటాయిస్ గాడు. ఇంకా మనం ఒక ఇంట్లో ఎట్లయితే మనం తాబేల్ని ఇట్లా పెట్టుకుంటాం చూడండి పూజ గదిలో మంచి జరుగుతుందని చెప్పేసి, ఇంకా అట్లనే మనం ఫస్ట్ రాగానే మనం అయితే ఈ తాబేలు గాడిని అయితే చూస్తాం. ఇంకొకసారి తాబేలు గాడి గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం చూడండి. ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది. ఇంకా వీడైతే 120 నుంచి 160 సంవత్సరాలు బతుకుతారంట. ఇంకా వీడి వెయిట్ వచ్చేసి 160 నుంచి 250 kgs ఉంటాడంట. 90 to 120 సెంటీమీటర్స్ ఉంటాడంట లెంత్ అయితే. ఇంకా మీరు వీడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇంకా వీడియో పాస్ చేసి అయితే చూసుకోవచ్చు మీరు. ఇంకా మనకి తాబేలు గాడికి ఎదురుగా అయితే డక్స్ గాళ్ళు ఉన్నారు. ఇంకా మనం ఈ బాతులను అయితే చూద్దాం ఒకసారి. చూడండి ఇవి ఇంకా మన ఊర్లలో తిరిగే బాతుల్లాగా అయితే ఏం లేవు, కొంచెం కలర్ అయితే వైట్ ఉన్నాయి అనమాట ఇవి. ఇంకా మన ఊర్లలో ఉండే బాతులు అయితే మన చెరువుల దగ్గర మన పొలాల దగ్గర వస్తాయి చూడండి, అవి అయితే రకరకాలుగా ఉంటాయి అనమాట. ఇదైతే మొత్తం ఈ బాతులన్నీ ఒకే కలర్లో ఉన్నాయి, వైట్ కలర్ డక్స్. ఇంకా తాబేలు గాడికి నైబర్స్ అనమాట వీళ్ళు. తాబేలు గాడు ఇంక డక్స్ అయితే ఆపోజిట్ ఉంటాయి అనమాట, ఎదురెదిరిలు అనమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీర్కాడ్ గాడి ఇల్లు అవుతుంది. ఇంకా మనకి తాబేలు గాడి ఇంటికి ఎదురుగా అనమాట. ఇంకా పక్కన ఇల్లు అయితే మనకి డక్ గాడిది ఉంది, బాతుగాడి ఇల్లు పక్కన మీర్కాడ్. వీడైతే చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకో మరి. ఇంకా వాడు మాటకి ఇంకా తలెత్తి పైకి అయితే చూస్తూ ఉన్నాడు అటు ఇటు. ఇంకా డిఫరెంట్ స్టిల్స్ అయితే ఇస్తున్నాడు. ఇంకా వాడి కింద చూసుకుంటే మొత్తం ఇసుక అవుతుంది. వీడైతే హ్యాపీగానే
ఉన్నాడు, చూడడానికి అయితే చాలా ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా అయితే ఆడుతున్నాడు వీడు. ఇంకా నెక్స్ట్ యానిమల్ గార్డెన్ చూసుకుంటే బఫీ అని చెప్పేసి ఉంది. ఇంక ఇక్కడ ఫోటోలో చూసుకుంటే వీడి ఫేస్ అయితే ఇంకా మొత్తం ఇంకా వైట్ కలర్లో ఉంది, ఇంకా వీడి స్కిన్ అయితే బ్లాక్ కలర్లో ఉంది. ఇంకా వీడైతే 12 years బతుకుతాడంట. వీడు 400 నుంచి 450 grams ఉంటాడంట. ఇంకా నెక్స్ట్ యానిమల్ గార్డ్ అయితే కొండముచ్చిగాడు ఉన్నాడు. ఇంకా కొండముచ్చిగాడిది అయితే వీడి లైఫ్ టైం చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాలు బతుకుతాడంట. వీడు 10 నుంచి 13 కిలోలు ఉంటాడంట. ఇంకా వీడైతే చాలా హ్యాపీగా చాలా జాలీగా అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ మొత్తం ముగ్గురు అయితే ఉన్నారు కొండముచ్చిగాళ్ళు. ఒకడు చిన్నోడు ఉన్నాడు, ఇంకా ఇద్దరు పెద్దలు ఉన్నారు అనమాట. ఇంకా మొత్తం అక్కడిక్కడ ఎగిరి దూక్కుంటూ ఇంకా కుప్పిగంతలు అయితే వేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ యానిమల్ అయితే మనకి నామాల కోతిగాడు ఉన్నాడు. ఇంకా నామాల కోతిగాడు అయితే 20 years నుంచి 40 years బతుకుతాడంట. ఇంకా వీడి వెయిట్ వచ్చేసి 10 కిలోల నుంచి 37 కిలోలు ఉంటాడంట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఈ కొండముచ్చిగాడి పక్కిల్లో ఈ నామాల కోతిగాడు అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి టాఫ్టెడ్ కపుచిన్ కోతి అంట. వీడు 20 to 50 years బతుకుతాడంట. 2 to 5 kgs ఉంటాడంట. ఇంకా చూడండి వీడు ఇంకా ఫుడ్ ఏమో తింటున్నాడు వీడు. ఇంకా వీడి పేరు చూసుకుంటే సిల్వర్ మంకీ అని చెప్పేసి ఉంది. వీడైతే 21 years బతుకుతాడంట. 750 grams to 1 kg ఉంటాడంట వీడి వెయిట్ అయితే. ఇంక ఇప్పుడు మనమైతే కొంగగాడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మనం ఆ కోతులన్నీ చూసిన తర్వాత వాడికి ఎదురుగానే ఈ కొంగగాడి ఇల్లు ఉంటుంది. ఇంకొంచెం మళ్ళీ రైట్ సైడ్ చూస్తే తాబేలుగాడి ఇల్లు అనమాట. ఇంక ఈ తాబేలుగాడు ఈ కొంగలు కలిసి పక్కన ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇంకా ఈ కొంగలకైతే చూడండి ఇంకా మొత్తం బురద వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇందులో చేపలు ఉన్నాయో లేవో తెలియదు, బట్ మన కొంగలు అయితే కఠోర తపస్సు చేసి ఇంకా ఇందులో అయితే చేపలు అయితే ఎత్తుకుతున్నారు. బట్ ఈ కొంగగాళ్ళకైతే ఒక్క చేప కూడా దొరకలేదు ఇంతవరకు అయితే. ఇంకా అయినా కూడా అందులోనే ఇంకా ఏకదాటిగా ఇంకా కొంగలన్నీ కలిసి ఇంకా తపస్సు చేసుకుంటూ ఇంకా చేపల కోసం అయితే ఇంకా వెతుకుతున్నాయి. ఇంకా వీడి పేరు చూసుకుంటే అయితే సర్వైవల్ పిల్లి అని చెప్పేసి ఉంది. వీడు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు బతుకుతాడంట. 8 నుంచి 18 కిలోలు ఉంటాడంట. బట్ వీడు చూడడానికి అయితే పులిపిల్లి లాగా ఉన్నాడు. వీడిని ఇంకా సర్వైవల్ పిల్లి అని పిలవడానికి అయితే నాకైతే మనసు రావట్లేదు. సేమ్ చూడడానికి ఇంకా చిరుతపులి పిల్లి ఉంటుంది చూడండి, ఇంకా ఆ పిల్లిలాగానే ఉన్నాడు వీడు, పులిపిల్ల. ఇంకా మనకి ఆ పులిపిల్లిగాడు పక్కిల్లే అడవి పిల్లిగాడిది. ఇంక అడవి పిల్లిగాడు చూడండి మన ఇంట్లో పిల్లిలాగే ఉన్నాడు వీడు. బట్ కాకపోతే ఇంకొంచెం సైజులో లావుగా కొంచెం ఇంకా వీడి ఐస్ కూడా చూడండి చాలా షార్ప్ ఉన్నాయి, మామూలుగా లేదు. ఇంకా డేగ కళ్ళతో చూస్తున్నాడు వీడైతే. ఇంకా వాకింగ్ అయితే చేస్తున్నాడు అక్కడికి ఇక్కడికి. ఇంకా వీడిని క్యాప్చర్ చేద్దామంటే దొరకట్లేడు వీడు. ఇంకా మనకైతే బటర్ఫ్లై పార్క్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇంకా ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఇంకా మనమైతే బటర్ఫ్లైని అయితే చూద్దాము. ఇంకా బట్ మనకి ఓపెన్ పార్క్ ఉంది. ఇంకా ఈ ఓపెన్ పార్క్లో బటర్ఫ్లైస్ని వదిలిపెడితే ఇంకా ఏం కనిపిస్తాయి, ఏం దొరుకుతాయి చెప్పండి మనకైతే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకైతే రాయల్ బెంగాల్ టైగర్ గార్డ్ అయితే ఇల్లు ఉంది, వైట్ టైగర్ గార్డ్ది. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి వైట్ టైగర్ గార్డ్ అయితే ఉన్నాడు. ఇంకా రాయల్ బెంగాల్ టైగర్ అనమాట వీడు. ఇంకా వీడైతే 10 to 15 years బతుకుతాడు. వీడి వెయిట్ వచ్చేసి 80 kgs నుంచి 260 kgs ఉంటాడు అనమాట. తెల్ల పులి. ఇంకా ఇందులో మొత్తం వచ్చేసి ఒక 2 టైగర్స్ ఉన్నాయి, 2 పుళ్ళు ఉన్నారన్నమాట ఇందులో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడైతే అడవి కుక్క అంట. ఇంకా వీడు వైట్ టైగర్ గాడు ఇంటికి ఎదురుగా ఉన్నాడు ఈ అడవి కుక్క గాడు. ఇంకా చూడండి వీడు ఇంకా ఇందులో అయితే మొత్తం ఒక 4-5 ఉన్నారు ఈ అడవి కుక్క గాళ్ళు. ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా వీడు 16 సంవత్సరాలు బతుకుతాడంట. ఇంకా 12 నుంచి 28 kgs ఉంటాడంట వీడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంక ఇక్కడైతే జింకలు ఆస్ట్రిచ్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ జింకలకి ఆస్ట్రిచ్ కలిపి అయితే ఇంకా ఒకే ప్లేస్లో అయితే ఇచ్చిర్రు వీటికైతే. మరి ఇంకా వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా వీళ్ళైతే కలిసి ఉంటున్నారు. మరి ఈ 2 యానిమల్స్ ఇంకా ఫ్రెండ్స్ ఏమో. ఇంకా 2 అయితే హ్యాపీగా జాలీగా అయితే తిరుగుతున్నాయి. ఇంక ఇక్కడ మనకి చూసుకుంటే ఇంకా టాయ్ ట్రైన్ అయితే వెళ్తుంది చూడండి. ఇంకా BHEL అని చెప్పేసి ఉంది. ఇంకా మన ఛానల్లో ప్రాజెక్ట్ హెచ్లో హైదరాబాద్ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చేసినాం మనం BHEL. ఇంకా చూడండి BHEL గురించి అయితే తెలుసుకోవచ్చు మీరు. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ఇంకా అందులో తయారైన టాయ్ ట్రైనే ఉంది చూడండి. మనకి జూ పార్క్లో అయితే ఇంకా టాయ్ ట్రైన్ వెళ్తుంది. ఇంకా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా యానిమల్స్ని చూసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇంకా పిల్లలతో పాటు పెద్దలు కూడా వెళ్తున్నారు చూడండి.
ఇంకా మనం జూ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మధ్య మధ్యలో అయితే ఇట్లా మనకి సైనింగ్ బోర్డ్స్ కనిపిస్తాయి అనమాట. ఇంక ఇవి చూసుకొని మనం అయితే ఇంకా ఏ యానిమల్ని చూడాలని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అయితే ఈ సైనింగ్ బోర్డ్ చూసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇంకా మనకి స్టార్టింగ్లో అయితే మెయిన్ మ్యాప్ ఉంది, ఇంకా మధ్య మధ్యలో కూడా ఇలాంటి సైనింగ్ బోర్డ్స్ అయితే ఉంటాయి, చూసుకోండి. ఇంకా మనం ఇప్పుడైతే ఇంకా టైగర్ గార్డ్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా మన బ్యాక్గ్రౌండ్లో చూడండి బెంగాల్ టైగర్ గార్డ్ అయితే ఉన్నాడు, ఇంకా మన ఇండియన్ టైగర్ అనమాట వీడు. ఇంకా వీడైతే మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. వీడి దగ్గరికి వచ్చి అయితే నేను హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నా నేను వీడిని. ఇంకా కొంచెం మూవ్ అయితే వీడి మూవింగ్ షాట్స్ తీద్దామని చూస్తే మాత్రం కొంచెం కూడా కలుతలేడు వీడు. ఇంకా నాకు తెలిసి అయితే వీడైతే కడుపు నిండా ఫుడ్ తిన్నాడు, ఇంకా మంచిగా కంటి నిండా నిద్రపోతుండు. ఇంకా వీడికి కావాల్సింది ఏం చెప్పండి, ఇంకా ఫుడ్ దొరికింది, ఇంకా తర్వాత ఏముంది నిద్ర, ఇంకా కథలో కూడా కలుతలేడు వీడు. ఇంక ఇక్కడైతే మనకి గుంటనక్క గాడ అవుతున్నాడు. వీడైతే 10 to 12 years బతుకుతారంట, 3 to 4 kgs అంట. ఇంక ఈ గుంతనక్క గాడైతే గుంత తీసుకొని పడుకున్నాడు. ఈ గుంతనక్క గాడు చూడండి ఇంకా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. పాపం వాడైతే కొంచెం ఏదో దిగులుతో ఉన్నాడు. పాపం వాడు హ్యాపీగా అయితే లేడు, వాడు ఫేస్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇంకా డల్ కూర్చొని ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి నక్కగాడైతున్నాడు. ఇంకా వీడు 8 years నుంచి 16 years బతుకుతాడంట. 17 kgs to 15 kgs ఉంటాడంట. ఇంకా వీడే నక్కగాడు. అరే ఫాక్సు ఒక్కసారి తిప్పురా ఫేసు, అరే నక్కజిత్తులు. ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అడవి కుక్క గాడవుతున్నాడు. వీడైతే 16 years బతుకుతాడంట. వీడి వెయిట్ వచ్చేసి 12 to 28 kgs ఉంటాడంట. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే తోడేలు గాడు కనిపిస్తున్నాడు. ఇంకా వీడైతే 16 నుంచి 20 సంవత్సరాలు బతుకుతాడంట. 19 నుంచి 25 కిలోలు ఉంటాడంట వీడు. ఇంకా చూడండి ఇంకా వీడు ఉల్ఫ్ అనమాట వీడే. ఇంకా ఇక్కడ చూసుకుంటే హైనాగాడ్ అవుతున్నాడు. ఇంకా వీడి ఇంటి పేరు వచ్చేసి దుమ్మలగొండి హైనాగాడ్ అంట. ఇంకా వీడైతే 10 నుంచి 12 సంవత్సరాలు బతుకుతాడంట. ఇంకా వీడి వెయిట్ వచ్చేసి 22 to 45 kgs ఉంటాడంట వీడు. ఇంకా హైనోగాన్ని చూసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడైతే లైన్ ఉంది, ఇంకా ఆఫ్రికన్ సింహం అనమాట. ఇంకా వీడైతే 12 నుంచి 25 సంవత్సరాలు బతుకుతాడంట. ఇంకా 120 నుంచి 249 kgs ఉంటాడంట వీడు. ఇంకా మామూలు వెయిట్ కాదనమాట వీడిది. ఇంకా వీడి పంజాలో ఇంకా ఒక 100 టన్నుల బరువు ఉంటుంది అనమాట. ఒక పంజాతో ఒక కొట్టుడు కొట్టిందంటే ఎగిరి ఎక్కడో పడతాం మనం, అట్లుంటుంది అనమాట వీడి పంజాలో పవరు. ఇంకా మనకి సింహం గాడి ఇంటికి ఎదురుగానే ఇంకా జాగ్వర్ గాడి ఇల్లు ఉంది. ఇంకా జాగ్వర్ గాడి అయితే మొత్తం మెస్తో కవర్ చేసిండు. ఇంకా చిన్న జాలి ఉందన్నమాట. ఇంకా మనకైతే మన కెమెరాలో అయితే వీడు సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేడు. ఇంకా ఒక మూలకి నక్కలాగా నతికైతే కూర్చున్నాడు ఈ జాగ్వర్ గాడు. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి చిరుతపులి గాడి ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇంకా మన సింహం గాడి ఇంటికి ఎదురుగానే ఈ చిరుతపులి గాడి ఇల్లు. ఇంకా వీడి పక్కిల్లే జాగ్వర్ గాడి ఇల్లు అనమాట. ఇంకా వీడైతే 10 to 20 years బతుకుతారంట వీడు. చూడండి ఇంకా వీడైతే వెయిట్లో వచ్చేసి ఒక 28 kgs to 90 kgs ఉంటారంట వీడు. ఆసియా ఏనుగు గురించి అయితే చూడండి. ఇంకా వీడైతే సుమారు 48 years అయితే బతుకుతాడంట ఈ ఎలిఫెంట్, ఆసియా ఎలిఫెంట్.
ఇంక ఇక్కడ ఫుడ్ ఇదైతే మనకి ఇంకొక 75 to 150 kgs తింటుందంట ఒక రోజులో. ఇంక ఇదైతే మామూలు విషయం కదా అసలు. వాటర్ అయితే 200 లీటర్స్ తాగుద్దంట. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా సఫారీలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇంకొక ఫారెస్ట్లోకి. ఇప్పుడు ఇంతసేపు అయితే యానిమల్స్ని మనం ఇంకా అవి బోన్లో ఉన్నప్పుడు చూసినాం అనమాట. ఇప్పుడైతే మనం సఫారీలో వెళ్తే మనకి ఒక బస్లో తీసుకెళ్తారు. ఇంకా అవన్నీ ఇంకా మనకి ఫారెస్ట్లో ఇంకా జంగల్లో ఇంకా అవి తిరుగుతుంటాయి అనమాట. ఇంకా మనం బస్లో వెహికల్ అయితే చూస్తాం. ఇంకా ఏసీ బస్ అయితే ఇంకా 150 రూపీస్ ఉంది, చిల్డ్రన్కైనా 150 రూపీసే. ఇంకా నాన్ ఏసీ అయితే 100 రూపీస్ ఉంది. ఇంకా పిల్లలకైనా పెద్దలకైనా. ఇంకా సఫారీలోకి అయితే వెళ్దాం పదండి ఒకసారి. ఇంకా మనకి ఇక్కడ ఏమేమి యానిమల్స్ కనపడితే చూద్దాం. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి హిప్పోపోటం గాడు అవుతున్నాడు. ఇంకా వీడి వెయిట్ వచ్చేసి 1000 నుంచి 4500 kgs అంట. మామూలు కదా అసలు. ఇంకా వీడైతే 40 నుంచి 50 years బతుకుతాడంట. ఇంకా వీడు దున్నపోతులాగా బలిసిండు, మామూలుగా లేడు. బట్ వీడైతే గడ్డే తింటున్నాడు. వీడు నాన్ వెజిటేరియన్ అయితే కాదు, వెజిటేరియనే. పాపం మంచోడీడు. హిప్పోపోటం వీడు ఒక నీటి గుర్రం. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఖడ్గమృగంగా ఆడవుతున్నాడు. వీడైతే 45 years బతుకుతాడంట. వీడి మినిమం వెయిటే 1500 kgs నుంచి 2400 kgs అంట. ఇంకా మామూలు వెయిట్ కాదు ఇది. ఇంకా ఈ ఖడ్గమృగంగాని చూస్తుంటే అసలు వీడి స్కిన్ ఎట్లుంది తెలుసా, మామూలు కాదు. ఇంకా మెటల్ షీట్ ఉంటుంది చూడండి, ఇంకా ఐరన్ షీటు. ఇంకా అంత దృఢంగా ఉంది వీడి స్కిన్ అయితే. ఇంకా మనం ఒక మేక కొట్టినా కూడా దిగదనమాట, అంత సాలిడ్గా ఉంది వీడి స్కిన్ అయితే. ఇంకా ఏ యానిమల్ కూడా ఉండదు ఇంత దృఢంగా అయితే. ఇంక ఇక్కడైతే జీబ్రా కంచెర గాడిదగాడవుతున్నాడు. ఇంకా వాడైతే చూడండి గడ్డి తింటున్నాడు. ఇంకా వీడు 175 kgs నుంచి 385 kgs ఉంటాడంట. ఇంకా 10 to 40 years అయితే బతుకుతాడంట. ఇంకా వీడి పైన పెయింట్ అయితే చూడండి, అదే వీడి స్కిన్ కలర్ అయితే ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఇంకా పెయింట్ వేసినట్టుంది వీడి పైన అయితే. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా ఎలుగుబంటి గాడైతే కనిపిస్తున్నాడు. వీడైతే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే బతుకుతాడంట. ఇంకా వీడి వెయిట్ వచ్చేసి 27 kgs నుంచి 80 kgs అంట. ఇంకా అడవిలో ఉన్న క్రూర మృగాలల్లా ఇంకా అత్యంత నీచుడు, చెండాలుడు, దరిద్రుడు, మొదనష్టపోడు ఈ ఎలుగుబంటిగాడు. ఇంక ఈ ఎలుగుబంటిగాని ఎందుకు తిడుతున్నా అంటే, ఇంకా మనకి క్రూర మృగాలల్లా సింహం కానీ పులి కానీ ఒక యానిమల్నైనా మనిషినైనా అటాక్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాయి అవి. ఇంకా ఈ ఎలుగుబంటిగాడు అట్లా కాదనమాట. ఇంకా వాడికి యానిమల్ కనిపించినా, ఇంకొక మనిషి కనిపించినా, ఇంకా వాడు డైరెక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇంకా మనిషి మీదకి కానీ యానిమల్ మీదకి కానీ దూకిపోయి, ఇంకా వాడికి బలమైన గోర్లు ఉన్నాయి చూడండి, ఆ గోర్లతో వాడి పండ్లతో ఇంకా చర్మాన్ని నొలిచేసి ఇంకా లోపల లివర్ని ఇంకా కిడ్నీలని అయితే ఇంకా ఇడ్లీలాగా తినేస్తాడు. ఇంకా వీడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అన్నమాట మనం. ఇంక ఇక్కడ చూసుకుంటే ఇంకా క్రొకడైల్ గాడు అవుతున్నాడు ఈ ముసలిగాడు. ఇంకా వీడైతే ఇంకా క్రూర మృగాలల్లా ఇంకా వీడు ఒక దరిద్రుడు అనే చెప్పొచ్చు. ఇంకా వీడికి కూడా ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఎలుగుబంటి గాడికి వీడికి, ఇంకా ఈ ముసలిగాడికి కూడా ఈ తినడం, జంతువుల్ని చంపడం, మనుషుల్ని చంపడం తప్ప ఇంకా వేరే పని ఏది ఉండదు వీడికి. ఇంకా చూడండి వాడు బగ్గ తిని మళ్ళీ నోరు తెరిచి పడుకున్నాడు. ఇంకా వాడు తిన్నా నోరు తెరిసే ఉంటాడు, తినకున్నా నోరు తెరిసే ఉంటాడు. ఇంకా అట్లుంది వీడి సిచ్యువేషన్ అయితే. ఇంకా వీడికి మనం ఎంత దూరంలో ఉంటే అంత బెటరు. మీకు తెలుసా ఇంకా జిరాఫీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఇంకా ఈ వీడియోని పాజ్ చేసి అయితే చదువుకోండి. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి జిరాఫీ గాడు అయితే కనిపిస్తున్నాడు. ఇంకా టాలెస్ట్ పర్సన్ ఇన్ ద ఫారెస్ట్ అయితే ఇంకా జిరాఫీ గాడే అనమాట. ఇంకా అడవికి రారాజు సింహం అయినా కూడా ఇంకా సింహం అయితే ఎత్తుండదు కదా, ఇంకా జిరాఫీ అయితే ఇంకా లార్జ్ హైట్ అనమాట. ఇంకా యానిమల్స్లలో చూసుకుంటే ఇంకా ఏనుగు కూడా దీని తర్వాతనే ఇంకా సెకండ్ ప్లేస్ వస్తుంది అనమాట హైట్లో చూసుకుంటే ఏనుగుకి. ఇంకా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ జిరాఫీ గారిదే అనమాట. వీడు ఇంకా 20 years to 25 years అయితే బతుకుతారంట. ఇంకా 500 kgs నుంచి 2000 kgs వీడు వెయిట్ ఉంటుందంట.
ఇంక ఇప్పుడు మనమైతే బర్డ్ సెక్షన్కి వెళ్దాం పదండి. ఇంకా చిలుకలు, పిచ్చుకలు, గద్దలు, ఇంకా మనకి గాల్లో ఎగిరే పక్షులను అయితే చూద్దాం. ఇంకా మీరు ఈ జూలో ఏ ప్లేస్ మిస్ అయినా పర్వాలేదు, కానీ ఈ ప్యారెట్స్, ఈ బర్డ్స్ ఉన్న ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా అవి చేసే సౌండ్ అయితే మన మైండ్ ఫుల్ రిలాక్స్ అయిపోతుంది, మామూలుగా కాదు అసలు. ఇంకా మీరు కూల్ అయిపోతారు. ఇంక ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది, చిల్డ్ ఉంది, ఇంకా ఏసీలో ఉన్నట్టు ఉంటుంది మీకైతే. వెల్కమ్ టు నాగలోకం. ఇంకా మనం ఇప్పుడైతే ఈ పాములు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇంకా నాగలోకం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి కొండ చిలువగాడు ఉన్నాడు. వీడు 20 years బతుకుతాడంట. 137 kgs ఉంటాడంట. 3 meters అంట వీడి పొడవు. ఇంకా వీడి పేరు అయితే ఆకుపచ్చ ఇగువానా అంట వీడి పేరు. వీడు 10 years నుంచి 12 years బతుకుతాడంట. 4 to 8 kgs ఉంటాడంట. ఇంక ఇక్కడ వీడు చూసుకుంటే సేమ్ తొండలాగా ఉన్నాడు చూడండి. ఇంకా మనం అడోబీ ఫోటోషాప్లో ఇంకా ఒక తొండని తీసుకొని ఇంకా Ctrl+T ప్రెస్ చేసి ఇంకా మనం సైజు ఇంక్రీజ్ చేస్తే ఎట్లుంటుందో ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఇంకా సేమ్ అట్లే ఉన్నాడు వాడు. ఇంకా తొండని ఇంకా మనం పెద్ద సైజులో చూస్తే ఎట్లుంటుందో ఇంకా అట్లే ఉండన్నమాట వీడు. ఇంకా చూడండి వీడు ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా వీడైతే వెజిటేరియనే. ఇంకా వీడికి ఫ్రూట్స్ అవి వేసిర్రు. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇంకొక కొండ చిలువగాడు ఉన్నాడు. రెటిక్యులేటెడ్ కొండ చిలువ అంట వీడి పేరు. ఇంకా వీడైతే 23 years నుంచి 29 years బతుకుతాడంట. ఇంక ఇప్పుడు ఇంకొక పాముగానే అయితే చూడండి. ఇంకా వీడు బాల్ పైథాన్ అంట. వీడు ఒక పైథాన్ గాడు. ఇంకా వీడు చూడండి మామూలుగా లేడు. ఇంకా వీడైతే 10 to 20 years బతుకుతాడంట. 1 నుంచి 2 kg ఉంటాడంట. ఇంకా మనకి కొండ చిలువగాడు మీరు చూసుకుంటే ఇంకా వీడి వెయిట్ అయితే చాలా తక్కువే. ఇంకా వీడు పొడవులో కూడా ఒక 1 to 2 meters ఉంటాడంట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా వెదురు పింజరగాడు ఉన్నాడు. ఇంకా వీడైతే కనిపిస్తలేడు. రసూల్ వైపర్ రక్త పింజర ఇంకా అత్యంత డేంజర్ అయిన పాము అనమాట. ఇంకా మన ప్రపంచంలో చూసుకున్నా కూడా ఇంకా వీడి విషయం ఎట్లుంటుంది అంటే వాడు ఒక్కసారి కరిసిండు అనుకో వితిన్ 1 secondలో ఇంకా మన బాడీలో చేంజెస్ అయితే వస్తాయి అనమాట. ఇంకా మన బ్లడ్ అయితే ఇంకెట్లయిపోతుంది తెలుసా, ఇంకా నీళ్ళలాగా అయిపోద్ది అనమాట. వీడు కరిసిన 1 secondలోనే ఇంకా అంత డేంజర్ అనమాట. ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కన్నా అత్యంత విషపూరితమైన పాము ఈ రక్త పింజరగాడు. వీడికి ఎంత దూరం ఉంటే అంత బెటర్ అనమాట. మనము వీడు 15 years బతుకుతాడంట. ఇంకా వీడు 2 to 3 kgs ఉంటాడంట. ఇంకా వీడు 183 centimeters ఉంటాడంట. ఇంకా మనకి పొడవులో చూసుకుంటే ఇంకా మనకి కొండ చిలువగాడు ఉన్నాడుగా అంత పొడవు అయితే ఏముండడు. ఇంకా వీడు కొంచెం లెంత్లో తక్కువే అనమాట.
బట్ ఇంకా చాలా డేంజర్ గాడీడు. ఇంకా వీడి విషయం అయితే ఇంకా మామూలు కాదనమాట. మన నరాలని తెంపి పడేస్తుంది. ఇంకా వాడు కరవడమే ఆలస్యం, మన నరాలు అయితే మొత్తం అన్ని తెగిపోతాయి అనమాట లోపల. ఇంకా వీడు కరిసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఇంకా మన బ్లడ్ అయితే ఇంకా వాటర్ లాగా మారిపోతుంది. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి నాగుపాము గాడు ఉన్నాడు. వీడు 24 years బతుకుతాడంట. ఇంకా 2 to 3 kgs ఉంటాడంట. చూడండి, వీడు ఇంకా పడగా తిప్పలేదు, మామూలుగా అందులో కూర్చున్నాడు వాడు. ఇంకా అందులో 2-3 ఉన్నారు పాముగాలు మొత్తం. ఇంకా వీడు కూడా డేంజరే. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి రాచనాగు గాడు ఉన్నాడు, కింగ్ కోబ్రా గాడు. వీడు 20 years బతుకుతాడంట. 6 kgs ఉంటాడంట. 3 to 4 meters ఉంటాడంట. ఇంకా వీడైతే సరిగ్గా కనిపించట్లేడు. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా పసరిక పాము గాడు అవుతున్నాడు. ఇంకా వీడు చూడండి, వీడి తల వీడి మూత అయితే బలే పెట్టిండు. వీడు ఇంకొక కొంగలాగా చూస్తుండు. వీడైతే 6 to 12 years బతుకుతాడంట. 120 నుంచి 200 grams ఉంటాడంట. ఇంకా వీడు 150 centimeters ఉంటాడంట. ఇంకా వీడైతే ఇంకా మన ఊర్లలో వీడినైతే చెట్టుక పాము అని చెప్పేసి పిలుస్తుంటాం. ఇంకా చూడండి, వీడు చూడడానికి ఒక కొంగలాగా పెట్టిండు మూత అయితే. ఇంకా వాడిని క్లోజప్ షాట్లో చూసినప్పుడైతే నాకు ఇంకా గ్రీన్ కలర్లో ఉన్న కొంగ అనుకున్నా నేనైతే, కొంగమూతి. అడవి పిల్లి, ఇంకొకసారి జంగల్ క్యాట్ గాని అయితే చూడండి. ఇంకా వీడైతే భలే ఉన్నాడు. ఇంకా వీడి లైటింగ్ అయితే బ్లూ కలర్లో ఉంది. ఇంకా నైట్ టైంలో మనకి ఇంకా వెన్నెల వెలుగు వస్తుంది చూడండి. ఇంకా అట్లుందన్నమాట వీడి లైటింగ్ అయితే భలే ఉంది. ఇంకా నార్మల్గానే ఉన్నాడు వీడు, డల్గానే, అంత హ్యాపీగా అయితే ఇంకా అనిపిస్తలేడు వీడైతే. ఇంక ఇక్కడ చూసుకుంటే ముండ్ల పంది గాడవుతున్నాడు. వీడు 20 years బతుకుతాడంట. 11 kgs to 18 kgs ఉంటాడంట వీడు. ఇంక ఇక్కడ మనకైతే గుడ్లగూబ గాడు ఉన్నాడు. ఇంకా వీడి పూర్తి పేరు అయితే మచ్చల అడవి గుడ్లగూబ అంట. చూడండి వాడు ఎట్లా చూస్తున్నాడో, ఇంకా స్ట్రైట్ ఒకటే లుక్ ఇస్తుండు. తల లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎటువైపు కూడా తిప్పట్లేడు. వీడు 10 years బతుకుతాడంట. 700 to 800 grams ఉంటుందంట. ఇంకా మనం జూలో అన్ని యానిమల్స్ని చూసి ఇంకా బయటకు వచ్చే ముందు ఇంకా ఎగ్జిట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఇంకా మ్యూజియం ఉంది చూడండి. ఇంకొకసారి మనం మ్యూజియం లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి ఇంకా చనిపోయిన తర్వాత అయితే ఇంకా వీటిని తీసుకొచ్చి అయితే ఇంకా ఈ గాజు సీసాలలో అయితే భద్రపరిచిర్రు. ఇంకా పాపం వీటిని చూస్తుంటే అయితే నాకైతే మస్తు జాలి అనిపిస్తుంది. ఇంకా నేను ఇంతకు ముందు దాకా ఇంకా యానిమల్స్ని చూసినప్పుడు ఇంకా ఆ బతికునే ఉన్నాయి చూడండి, అవి తిరుగుతున్నప్పుడు అయితే అవి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, మంచి హ్యాపీనెస్ వచ్చింది. వన్స్ ఇంకా ఈ మ్యూజియంలోకి వచ్చి ఇవి చూడంగానే ఇంక ఇప్పుడు నేనైతే మస్తు బాధపడుతున్నా. పాపం అవి ఇంకా చనిపోయి ఉన్నాయి కదా, ఇంకా అందుకని నాకు వాటిని చూస్తుంటే అయితే బాధ అనిపిస్తుంది. ఇంకా మీలో ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా కొంచెం సున్నితమైన మనసు వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా మ్యూజియంలోకి అయితే రాకండి. ఇంకా ఎందుకంటే లాస్ట్లో మనం వాటిని చూసిన తర్వాత డిసప్పాయింట్ అవుతాం. ఇంకా నార్మల్గా అన్ని యానిమల్స్ని చూసుకొని ఇంకా మ్యూజియంకి రాకుండా ఇంకా డైరెక్ట్ మీరైతే ఇంకా బయటికి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వీడియోనైతే నేను ఇంకా 3 days తీసిందండి. ఇంకా నేను ఈ జూని 3 రోజులు విజిట్ చేసి
ఇంకా మంచి యానిమల్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసి ఇంకా క్లోజప్ షాట్స్ అయితే ఇంకా మీకు చూపెట్టిన. ఇంకా నేను ఒక సోలో కంటెంట్ క్రియేటర్ అండి. ఇంకా మన వెనకాల కెమెరామ్యాన్ కానీ కెమెరా పట్టుకోవడానికి కానీ ఎవరు కూడా లేరు, ఇంకా ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఇంకా నేను ఒక్కనే కలిసి ఈ వీడియో తీయడం వల్ల నాకైతే మొత్తం 3 days పట్టింది. ఇంకా ఆ 3 days వీడియోని అయితే ఇంకా నేను మీకు 30 minutesలో అయితే చూపెట్టిన. ఇంకా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా మీకు. ఇంకా ఈ వీడియోకి అయితే ఒక 10,000 likes అయితే టార్గెట్ చేస్తున్నా. ఇంకా మీరు 10,000 likes అయితే ఇంకా కంప్లీట్ చేస్తే నేను ఇంకా ఖచ్చితంగా బాంబే జూ అండ్ ఇంకా ఢిల్లీ జూ అయితే ఈ 2 జూ పార్కులు అయితే ఇంకా మన ఛానల్లో అయితే ఇంకా ఫుల్ వీడియోస్ చేద్దాం. ఇంకా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఉంటా మరి. నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.